మీరు అన్నారు ఒక మాట, ఇంతమందికి ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రజలు తెలివిగల వాళ్ళు, ఒక సామాన్యమైన వ్యక్తి రేవంత్ ముఖ్యమంత్రిని చేయగలిగింది వాళ్ళే అని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు స్నేహితుడని ప్రజలు అప్పుడు గుర్తించలేదు కదా. అంటే ఒకటేందంటే ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు. వాళ్ళ మంచో చెడో వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నారు. ఎందుకు కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనుకున్నారంటే, అప్పుడు మనం తెలంగాణ ఇచ్చినా కూడా సోనియమ్మ కోటేయలేదు. వాళ్ళు ఇక్కడ అక్కడ రెండు దిక్కులా చెడిపోయింది వాళ్ళకు. ఓసారి ఇచ్చి చూద్దాం, వీళ్ళని కూడా ఒకసారి పదవిలోంచి దించాలి అనేది సీరియస్గా అందరూ అనుకున్నది. కూడబలుకున్నట్టే ఉంటుంది ప్రజాభిప్రాయం అనేది. సరే, ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కోసం కాకుండా కాంగ్రెస్ కోసం వాళ్ళు ఓటు వేశారు. కానీ సారథ్యం ఎవరిది? రేవంత్ రెడ్డిది. కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, నా నాయకత్వంలో వచ్చింది. 2 నెలల ముందు వరకు కాంగ్రెస్కి అటువంటి పరిస్థితే లేదు. బండి సంజయ్ని కనుక దించకపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బండి సంజయ్ని దించేసరికి బీజేపీ కూడా పూర్తిగా పోయిన నాయకులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వివేక్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి లాస్ట్ మినిట్లో ఆయన ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యిండు, ఆయన కొడుకు ఎంపీ అయ్యిండు. అంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. ఇట్లా చాలామంది అటు పోయిన వాళ్ళు మళ్ళీ కొంతమంది రిటర్న్ రావడము, ఒక ట్రెండ్ అనేది కాంగ్రెస్కి అనుకూలంగా జస్ట్ లాస్ట్ 2 monthsలో మారిపోయింది. చివరి 2 నెలల్లో 2 నెలల్లో మారిపోయింది. బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల అవసరాలు తీర్చాడు కాబట్టి రాహుల్ గాంధీ దృష్టిలో ఇది డైనమిక్ పర్సన్ అని పడ్డారు. దేశ చరిత్రలనే పార్టీలోకి వచ్చిన 4-5 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరగలేదు. అది కేవలం తెలంగాణలో మాత్రమే జరిగింది. అంటే క్యాపబుల్ ఉంది కాబట్టి వాళ్ళు గుర్తించారు. కెపాబిలిటీ లేదని ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి కెపాబిలిటీ లేదని నేను అనట్లేదు. బట్ ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నది. కానీ ఒక మాట, అక్కడ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి నీడన ఉండే అవకాశం ఉంటుందా? నీడన ఉండకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సాధ్యమైన విషయం. ఎదురుగా నో చెప్పే పరిస్థితి ఉండదు, సాయుధ్యం ఉంటుంది. ఎంతైనా ఆయనకి నాకు జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. ఎందుకంటే ఈయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పాడు, మంత్రిగా ఉన్నాడు. బహుశా 78లో ఈయన 10th class చదువుతుంటాడేమో. అప్పుడు ఆయనే మినిస్టర్ కదా, ఎవరు మన చంద్రబాబు నాయుడు అంజయ్య క్యాబినెట్లో. చెన్నారెడ్డి తర్వాత అంజయ్య గారు 80లో వచ్చారు. జంబో క్యాబినెట్. జంబో క్యాబినెట్ 61 మంది, 62 మందిలో రాజశేఖర రెడ్డి ఒక మంత్రి, చంద్రబాబు నాయుడు ఒక మంత్రి. ఎంతైనా ఆయన సుపీరియారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరమైనా ఇప్పుడు ఆయన కలిస్తే నేనే గౌరవిస్తాను, చంద్రబాబు నాయుడు. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, జూనియర్ సీనియర్ కాబట్టి. ఇంకోటి, ఈయనను ముఖ్యమంత్రి చేయడంలో ఒక క్రియాశీలక పాత్ర చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒకటి పీసీసీ కాంగ్రెస్ దిక్కు పోవడానికి కానీ, కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కావడానికి కానీ, కాంగ్రెస్లో ప్రెసిడెంట్ కావడానికి కానీ, పీసీసీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడానికి కానీ, ఎన్నికలల్లో మొదటిసారేమో ఈయన కోసం ఆయన పోటీ పెట్టినా పంచుకున్నాడు, సీట్లు పంచుకున్నాడు. కాంగ్రెస్ను గెలిపియండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నాడు. అది ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి పార్టీలోకి. ఇక ఒంటరిగా టీడీపీ ఎదుర్కోలేదు కేసీఆర్ని అని చెప్పి ఆ రకమైన స్ట్రాటజీ తీసుకున్నాడు. రెండోసారి ఏకంగా పోటీయే పెట్టలేదు, వాళ్ళ అధ్యక్షుడే రిజైన్ చేసి బీఆర్ఎస్లో పోయిండు, కాసాని జ్ఞానేశ్వర్. అంటే ఏ పార్టీ అయినా తనకు తాను సూసైడ్ చేసుకుంటుందా? అంటే ఏదో ఒకటి బలమైన కారణం ఉండాలి. కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? మైనస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుందా చంద్రబాబు నాయుడుకు? కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కోసం తన పార్టీని చంపుకున్నాడు. ఇక్కడ అధ్యక్షుడు కూడా లేకుండా అయింది ఆ పార్టీకి. అటువంటి పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్? ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని మీకు చెప్పేటివి ఉంటాయి, కొన్ని మీడియాలో చెప్పలేనివి ఉంటాయి. బట్ ఏదేమున్నా రేవంత్ రెడ్డి ఆయన ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నంతకాలం తెలంగాణకు న్యాయం జరగదు.